ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ ఏపీ పాలసీ 2025లో మనకి సిలబస్ అనేది మారిందా లేదా, అలాగే సిలబస్ ఏంటని అయితే మనకి వీడియో చేసి పెట్టమని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో చాలాసార్లు అయితే అడిగారు, నేను చేయడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సబ్జెక్ట్స్ వైజ్ అలాగే టాపిక్ వైజ్ అయితే చెప్తున్నాను. సో ఫస్ట్గా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథ్స్లో మనకి ట్రిగనోమెట్రీ, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సెట్స్, రియల్ నెంబర్స్, ప్రోగ్రెషన్స్, అలాగే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ కూడా అయితే ఉంది. సో ఈ సిలబస్ అయితే చూసుకోండి. సో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ట్రిగనోమెట్రీ, అలాగే ప్రాబబిలిటీ, దాని తర్వాత సెట్స్, రియల్ నెంబర్స్, ప్రోగ్రెషన్స్, ఇవి అయితే మెయిన్గా అయితే చూసుకోండి. సో అవి అయితే ఈజీగా ఉంటాయి, మీకు ఫార్ములాస్ బేస్ చేసేసుకుని అయితే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే రియల్ నెంబర్స్ కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటాయి. సో దాని తర్వాత ఫిజిక్స్కి వచ్చేసరికి సిలబస్ హీటు, హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం, దాని తర్వాత రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అనమాట. సో ఇది దాని తర్వాత ఎలక్ట్రిక్ కరెంటు, దాని తర్వాత రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనమాట. సో ఇది ఫిజిక్స్ సిలబస్ అనమాట. సో ఇది ఫిజిక్స్ సిలబస్. సో దాని తర్వాత మనకి కెమిస్ట్రీ అనమాట. సో ఈ కెమిస్ట్రీలో మనకి కెమికల్ బాండింగ్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దాని తర్వాత యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ అనమాట. సో ఈ లెసన్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటికి సంబంధించి మీరు ఎలా చదువుకోవాలంటే, సో ముందుగా మీరు స్టడీ మెటీరియల్స్ అయితే కొనుక్కోండి. అర్హెంటన్ అయితే ఉంటాయి, అలాగే మిగతా విక్రమ్, విజిఎస్ ఇలాంటి బుక్స్ అయితే ఉంటాయి స్టడీ మెటీరియల్స్. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి సాల్వ్ చేసిన ఆన్సర్స్కి కొన్ని బుక్స్ అయితే ఉంటాయి. సో ఆల్ ఇన్ వన్ కొనుక్కున్నా పర్లేదు, లేదంటే మీరు విడివిడిగా అయితే కొనుక్కోవచ్చు. సో మీరు ఆల్ ఇన్ వన్ కొనుక్కుంటే ఏంటంటే, సో 3 బుక్స్ కలుపుకొని ఒకే బుక్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే అంత డీటెయిల్గా అయితే ఏమైతే ఉండవు. అదే మీరు విడివిడిగా కొనుక్కుంటే సో మీకు ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ అలాగే ఆన్సర్ కూడా డీటెయిల్గా అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు ఈజీగా అయితే చదువుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు ఆల్ ఇన్ వన్ కొనుక్కోండి, లేదంటే విడివిడిగా అయితే కొనుక్కోండి సబ్జెక్ట్స్కి సంబంధించి. సో దాని తర్వాత ఏంటంటే, సో చాలామంది అడిగారు కదా సిలబస్ మారిందా లేదని, అలాగే కొత్త సిలబస్ ఏమైనా ఉంటే చెప్పండి అని అయితే అడిగారు కదా. సో మనకి సిలబస్ అయితే ఏం మారలేదన్నమాట. సో ఓన్లీ మనకి 10th మాత్రమే సిలబస్ అయితే మార్చారు, కొంచెం చేంజ్ చేశారు. సో మిగతాదంతా సేమ్ అనమాట. పాలిసెట్ ఎగ్జామ్కి సేమ్ సిలబస్. సో మీరు చదువుకొని అయితే డిప్లొమాకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ సిలబస్ చూశారు కదా, సో ఇది చూసుకొని మీరు ఇంకా స్టార్ట్ చేయండి. సో ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నేను వీడియో చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రీవియస్ వీడియో అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అదైతే చూడండి. సో దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అలాగే పాలసీ 2025కి సంబంధించి మనకి స్టడీ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆ వీడియోని కూడా. సో ఈ వీడియో చూసినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.